కి గుడ్ మార్నింగ్. ఈరోజు డిఫరెంట్గా ఇంట్లో చేయకున్న బ్రేక్ఫాస్ట్ అనేది తోటలో వచ్చి చేస్తున్నాము. చాలా అసలు మాకు రోజు వనభోజనం చాలా బాగుంటుంది. నేనైతే ఈ విధంగా తోటలో దోశలు వేశాను. పిల్లలందరికీ ఒక్కొక్కరికి వేసినవన్నీ ఇస్తూ వచ్చాను. వాళ్ళందరూ కూడా వెనకాల గడ్డిలో కూర్చొని పొద్దున్నే ఆ చలికి ఆ ఎండకు బాగా ఎంజాయ్ చేశారనమాట పిల్లలంతా. సో ఈ విధంగా డిఫరెంట్గా ఉంటే పిల్లలకి ఒక కొత్త ఫీలింగ్ అనేది ఉంటుంది. వాళ్ళకి హాస్టల్లో ఉన్నాము అనే ఫీలింగ్ అయితే రాకూడదు. మరి ఒక హోమ్లో ఉన్నాము, ప్రతి మీల్ కూడా ఎంజాయ్ చేస్తున్నాము అనే ఆలోచన ఉండాలండి ఫుడ్ కాడికి వచ్చేది. అలాగనే మనం చూసుకున్నట్లే పిల్లలైతే బాగా చదువుతారనేది నా ఆలోచన. ఆ ఆలోచనతోటి ఈరోజు మా తోటలో దోశ పోసాము, గడ్డిలో కూర్చోబెట్టి తినిపించాను. బాగా ఎంజాయ్ చేశారు. అదే అండి ఈరోజు వీడియో. చూడండి పిల్లలంతా కూడా ఆ నీరు వెండకు ఆ గడ్డిలో ప్లేట్లు పెట్టుకొని తిని, వాళ్ళైతే మధ్యలో స్కూల్లో కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు. మేము ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇలా తిన్నాము అలా తిన్నాము అని చెప్పుకుంటూ వస్తున్నారు. చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. ఈ విధంగా డిఫరెంట్గా వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ అనేది ఇవ్వడం ఎలా అంటారు, బాగుంటుందంటారా లేదా? ఎప్పుడు ఒకే రొటీన్గా ఒకే చోట కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేస్తే వాళ్ళకు కూడా కొంచెం ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది అనేసి ఈ విధంగా పెట్టాము. రోజు అందరికీ ఒకేసారి ఇచ్చేవాళ్ళము. ఈరోజు అలా కుదరలేదండి. తోటలో అయితే గ్యాస్ స్టవ్ మీద దోశ పోసాను. గాలికి పొయ్యే సరిగ్గా మంటలేదు, కొంచెం విసుగు అనిపించింది. టైం కూడా ఈరోజు చాలా తీసుకునింది. ఆ గాలికి వెళ్ళిపోతుంటే అక్కడ ఒక బెడ్షీట్ కట్టాము, మళ్ళీ గాలి రాకుండా. ఏదో మా తిప్పలైతే మేము పడి పిల్లలందరికీ అయితే దోశలు ఈ విధంగా ఇచ్చాను. దోశ, పల్లీల చట్నీ, ఉల్లగడ్డ తాలింపు. ఈ విధంగా పిల్లలందరూ కూడా ఒక్కొక్కరికి ఇస్తూ వచ్చాము. కొద్ది వరకు పోసేసి మళ్ళీ ఒక్కొక్కరికి ఇస్తూ వచ్చాము. ఈ విధంగా అయితే తిన్నారు. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారనుకోండి. మీరేమనుకుంటున్నారు? ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ ఇవ్వడము బాగుంటుందంటారా, లేదు రోజు ఒకే ప్లేస్లోనే ఇస్తే బాగుంటుందంటారా? తోటలో ఇంకొకసారి డిఫరెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. రోజు మా వాళ్ళు వనభోజనమే, రోజు తోటలోనే భోజనం చేస్తారు. మేము తోటలోనే చేపిస్తాను, తోటలోనే వడ్డిస్తాము, తోటలోనే తింటూ ఉంటారు. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మధ్యలో కోతి వచ్చిందాడో కోతిని తరిమి ఎక్కడ ప్లేట్లు బిక్కుంటుందోనని పిల్లలకి ఆల్రెడీగా టైం అయిపోతుందని కోతికైతే దోశ ఇవ్వలేదు. పిల్లలే దాన్ని తరిమేశారనమాట. అందరూ బయట ఉన్నారు కదా, ఎక్కడ లాక్కుంటుందోనని. ఈ బుడ్డి తల్లికి అయితే మళ్ళీ వచ్చి దోశ వేయించుకునింది. ఈ విధంగా అందరూ కూడా దోశలు అయితే ఎంజాయ్ చేశారు. వీళ్ళిద్దరూ నా మనవడు మనవరాలు.